ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. పచ్చని కొబ్బరి చెట్లతో కలకలలాడే కోనసీమ ఇప్పుడు మోడు వారుతున్న కొబ్బరి చెట్లను చూసి కన్నీరు పెట్టుకుంటుంది. లక్షల కొబ్బరి చెట్లు మృత్యువాత పడటంతో కొబ్బరి రైతులతో పాటు కొబ్బరి ఆధారిత పరిశ్రమలు కుదేలవుతున్నాయి. ఒకప్పుడు ఏ కొబ్బరి తోటలపై ఆధారపడి జీవించారో ఇప్పుడు ఆ కొబ్బరి తోటలు వారి కళ్ళ ముందే కనుమరుగవుతుంటే విలవిలలాడిపోతున్నారు. కోనసీమల్లో లక్షల్లో కొబ్బరి చెట్లు మృత్యువాత పడటంతో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు పరిస్థితి నష్టపోతున్నాయి. ప్రస్తుతం అక్కడి కొబ్బరి పరిస్థితి, ఆధారిత పరిశ్రమల పరిస్థితి ఏంటి? కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం కేసన్నపల్లిలో ఏదైతే కొబ్బరి చెట్లు మోడు వారిపోయాయని బిగ్ టీవీ ప్రచురించిన కథనాలకైతే ప్రభుత్వం నుంచి స్పందన కనిపిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన షెడ్యూల్ని కూడా ఖరారు చేశారు. అయితే ఇప్పుడు దాకా మనం కొబ్బరి రైతుల కష్టాలు చూసాం. అయితే కొబ్బరి రైతుల ఆధారిత అనుబంధ సంస్థలు అయితే చాలా ఉన్నాయి. దానితో ఒలుపు కార్మికులు, తీత కార్మికులు ఇలా చాలామంది ఉంటారు. అయితే ప్రస్తుతం మనం ఒక ఏదైతే కొబ్బరికాయలు ఒలుపు కార్యక్రమం దగ్గర అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ కూడా బ్యాక్ వాటర్ రావడంతో పూర్తిగా నేను ఉన్న ప్లేస్ అంతా కూడా పూర్తిగా జలమయమైంది. చూడొచ్చు కొబ్బరి బొండాలన్నీ కూడా వాటర్లో ఎలా మొత్తం అంతా కూడా నానిపోయి కొబ్బరి పంట అంతా కూడా పాడైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. శంకరగుప్తం డ్రైన్ నుంచి వచ్చిన బ్యాక్ వాటర్ నిలిచిపోవడంతో ఇక్కడ ఈ ఆధారిత ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే చాలా తీవ్రంగా నష్టపోతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఇప్పటికే ఇక్కడ ఏదైతే మోకాల మేరకు కూడా వాటర్ వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో వీరందరూ కూడా అయితే ఇక్కడ నుంచి కొబ్బరి పంటని కాపాడుకోవడానికి, అంటే ఉన్న కాస్త కోస్తా పంటను కూడా కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ అంతా కూడా ఇసుక చూడొచ్చు మనం, ఇది క్లియర్గా ఈ ఇసుకని కొన్ని లక్షలు పెట్టి ఇక్కడ వేయించుకుని కొబ్బరి బొండం పాడవకుండా ట్రై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇసుకతో కప్పారు. చూడొచ్చు మనం క్లియర్గా ఇసుక ఉన్న చోట మాత్రమే ఆ వాటర్ ఉండకుండా ఇదంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మనం మొత్తం ఇక్కడ కొబ్బరి బొండలో పాడైపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. క్లియర్గా చూస్తే ఇదంతా కూడా బ్యాక్ వాటర్ రావడం వల్లే మనం క్లియర్గా చూడొచ్చు వాటర్లో మునిగిపోయి నానిపోయి బులిగిపోయి ఎందుకు పని చేయకుండా ఈ పంట అంతా కూడా పాడైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకప్పుడు ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చిన ఈ కొబ్బరి తోటలు, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ ఆధారిత ఒలుపు కేంద్రాలని కూడా కొన్ని వందల మందికి ఆశ్రయం ఇచ్చాయి. అయితే ఈరోజు అసలు ఇక్కడ వర్కర్స్ లేకుండా, అంటే కాస్త కోస్త వర్కర్లతో మాత్రమే పని సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్గా ఆ ఒలుపు చేసిన ఏదైతే కొబ్బరికాయలు ఉంటాయో అక్కడ కూడా మొత్తం వాటర్ నిలిచిపోవడం, ఈ కొబ్బరి బొండాలు పాడైపోవడం, ఈ ఒలుపు కార్మికులందరూ కూడా ఉపాధిని కోల్పోతూ ఉన్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తే మనం కొబ్బరికాయ అంటే కోనసీమ కొబ్బరికాయ సైజు చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. కానీ దీనికి చూస్తే మనం ఇప్పటికే పీపుల్ అయిపోయి చిన్నగా వస్తున్నాయంటూ కూడా రైతు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా దీనికి ఒలుపు కార్మికులు అంటారు. చూడొచ్చు మనం క్లియర్గా ఇది చూస్తే మనం ఎంత చిన్న కాయలు, అంటే దేనికి పంచేవి, అంటే ఎదుగుదల లేదు, సారం లేదు, భూమిలో సారం లేక ఎదుగుదల లేక కొబ్బరి బొండాలన్నీ ఇలాంటి పరిస్థితికి వచ్చేసాయంటూ కూడా వీరు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనకి. అయితే ఇది ఎందుకు పనిచేయదు, మార్కెట్లో దీనికి వాల్యూ ఉండదంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాబాయ్ చెప్పండి, ఇదివరకు అసలు ఎంతమంది పనిచేసేవారు ఇక్కడ ఈ మావిట్లో? 40 మంది పనిచేసేవారండి. 40 మంది పనిచేసేవారు ఇదివరకు. ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు? 7 చేస్తున్నారండి. ఇప్పుడు 7. ఎందుకు అసలు ఇంత కొబ్బరి చెట్లు చచ్చిపోయి ఇంత పని లేకుండా మీరు ఇప్పుడు కనమ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? మరి బయటకు వెళ్ళిపోరండి, ఒలుచుకోవటాకండి. ఇక్కడ లేదు కాబట్టి ఇంక వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మరి ఇంకా ఎలాగ మీకు జీవనోపాధి ఎలాగా? ఇలాగ జీవనోపాధి అవి ఏమైనా ఉంటే కోసుకోవటం చేసుకోవటం, లేకపోతే మానేయటం. మరి ఇంత ఇప్పుడు ఇలాంటి బొండాలు మార్కెట్లోకి వెళ్తాయి అసలు? వెళ్తాయండి. ఏం చెప్తాను, తీసి పక్కన పూడేస్తున్నాం కదండి. తీసి పెడుతున్నారు కానీ అవుతాయో లేదని నమ్మకోలేదు, చెప్పలేము. చూడొచ్చు పూర్తిగా చూసుకున్నట్లయితే ఒలుపు కార్మికులకు సంబంధించిన కష్టాలను అయితే బిగ్ టీవీ చూపించే ప్రయత్నం చేస్తుంది. చూడొచ్చు మనం ఒక కొబ్బరికాయ ఒలుపు ఎలా ఉంటుంది అనేది మనం క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఒలుపు కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు వీరు. ఎక్కడ కూడా కొబ్బరి బొండానికి ఎక్కడ టచ్ అవ్వకుండా, అదేవిధంగా అది పాడవకుండా ఉండడానికి చుట్టూ ఉండే పీచులో ఒక రక్షణ కవచంగా పెడుతూ ఉంటారు. ఇలాగ పీచు చేసిన దాని మీద కనుక వాటర్ వస్తే చూడొచ్చు మనం క్లియర్గా ఇలా పీచు ఉండేలాగా వీళ్ళు ఒలుపునైతే చేస్తారు. ఈ పీచు ఉన్న దాని మీద కనుక వాటర్ వస్తే, అంటే ఇది వాటర్లో నానితే మాత్రం ఈ కొబ్బరికాయ ఇంకా ఎందుకు పనిచేయదు, పూర్తిగా కుళ్ళిపోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి మనం క్లియర్గా చూడొచ్చు, ఇదంతా కూడా ఒకప్పుడు మొత్తం కొబ్బరి బొండాలతో నిండిపోయి ఒక 40 మంది కార్మికులు
అంటే ఎటు చూసినా ఒలుపు కార్మికులు ఉంటూ 40 మంది కార్మికులతోటి ఎప్పుడూ కలకలాడుతూ ఉండే ఈ కర్మాగారం అంతా కూడా ఇప్పుడు పూర్తిగా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ సుమారుగా 7 మందికి అంటే 40 నుంచి 7గురికి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, మనం క్లియర్గా విజువల్స్లో అవన్నీ కూడా వాటర్లో నానిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేసి కుళ్ళిపోయిన పరిస్థితిలోకి వచ్చిన పరిస్థితులు అయితే మనం క్లియర్గా చూస్తున్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పూర్తిగా ఈ శంకరగుప్తం బ్యాక్ వాటర్ ద్వారా పూర్తిగా నష్టపోతున్నామని చెప్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి ఓనర్ కూడా మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇదివరకు ఎలా మెయింటైన్ చేసేవారు, ఎంతమందితో మెయింటైన్ అయ్యేది, అసలు ఆదాయం ఎలా ఉండేది అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇదివరకు ఎంతమందితో పని చేయించేవారు అసలు? 40 మందితో అండి. నా పేరు అడబాల శ్రీరామచంద్రమూర్తి అండి. అంత మునుపు 40 మంది, ట్రాక్టర్ మీద 2 ట్రాక్టర్లకి కలిపి 10 మంది, ట్రాక్టర్ డ్రైవర్తో సహా 10 మంది. ఇప్పుడు పరిస్థితి ఏమన్నా తొట్లు 2 ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ట్రాక్టర్లు 2 ఖాళీగా ఉన్నాయి. తీయండి, ట్రాక్టర్లు 2 ఖాళీగా ఉన్నాయి. వారానికి 1 రోజు కూడా తోలపోతున్నాం మేము. అది కూడా రాజోల నుంచి నాగులంక. ఇక్కడ కొబ్బరి బొండం అయితే లేదు మీకు? ఇక్కడ అయితే లేదండి. చూపిస్తున్నారు అసలు ఇది నానిపోయి పాడైపోయింది కదా. ఇది పని చేయదండి. దేనికి పనిచేయదు? ఎంత పెట్టుకుని ఉంటారు మీరు? ఇదేమో 22,000 రూపాయలు, 20,000 రూపాయలు, 25,000 రూపాయలు చేసి చెప్పి నాగులంక నుంచి తెప్పించామన్నమాట. నీకు అవి పెద్దగా ఎన్ని కాయలు పోయాయండి ఎలాగండి? ఇలా ఎంత పోవడం అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇంటికి మళ్ళీ నష్టాలు చవి చూస్తున్నా కూడా ఇదే వ్యాపారం చేయాల్సి వస్తుంది. మరి ఇంకోటి ఏం చేయగలం? చిన్నప్పటి నుంచి ఇదే పుట్టి పెరిగి ఇదే చేశారంటారా? పనిలోకి వెళ్ళాలండి ఇంకా. అయ్యో, అంటే చూడొచ్చు అసలు ఆయన చెప్తున్న మాటలు వింటే కళ్ళు చెమర్స్తాయి. ఇంత వ్యాపారం చేసి ఆఖరికి ఇది కాకపోతే ఆ పనిలోకి వెళ్ళడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒకప్పుడు కలకల్లాడుతున్న ఈ రోజుకి 2 ట్రాక్టర్ల వరకు కూడా తీసుకువెళ్ళేవారు. రోజుకి 2 ట్రాక్టర్లోనే పూర్తిగా ఒలుపు కంప్లీట్ చేసి బయటికి పంపించే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా చూసుకున్నట్లయితే ఇప్పటికే పూర్తిగా కొబ్బరి చెట్లన్నీ కూడా మువ్వలు వారిపోయి దెబ్బతిన్న పరిస్థితి. అదేవిధంగా చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఇంకొక షెడ్స్ కూడా ఉన్నాయి వెనకాల, దానికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదని చెప్తున్నారు. మొత్తం కంప్లీట్గా బ్యాక్ వాటర్తో నిండిపోయి కొబ్బరి స్టోరేజ్ కార్యాగారం ఏదైతే ఉన్నాయో ఆ కొబ్బరి స్టోరేజ్ షెడ్స్ అన్నీ కూడా ఖాళీగానే ఉంచుతాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. అదంతా కూడా మోకాళ్ళ లోతు పైనే వాటర్ వచ్చి చేరిపోవడంతో పూర్తిగా చెప్తున్నారు. చూడొచ్చు మనం. చెప్పండి ఏమైంది? 10 లక్షలు ఎక్కిదండి. 10 లక్షల కొబ్బరిగా ఎక్కింది. 4 స్టెప్పులు, ఒక్కో గోడౌన్స్ 4 స్టెప్పులు. 1 1,50,000, 2 1,50,000, తర్వాత 3 1,25,000, కింద 40,000. ఒక షెడ్, కానీ 3 షెడ్లు. అటువంటి ఎంత ఎక్కిద్దండి? 10 లక్షలు. ఇవాళ ఒక కొబ్బరికాయ లేదండి. చూడండి, అంటే మీకు కొనడానికి ఆస్కారం లేదా, వెళ్ళడానికి లేదని చెప్పి అలా వదిలేశారా? పాడైపోయారు. ఎంత నష్టపోయి ఉంటారు సార్? ఎంత మొత్తం అంటే 3 కోట్ల రూపాయలు పోయామండి. 3 కోట్లు? 3 కోట్లు పోయిందండి. 3 కోట్ల రూపాయలు. చాలా బాధ కనపడుతుంది సార్ మీ కళ్ళల్లో. అరకము ఎక్కడికంత స్లైట్ ఉంటే 1 కోటి రూపాయలు వచ్చింది. కానీ 2 కోట్లు తీర్చలేకపోతాం. అది మా పరిస్థితి. అప్పు అయ్యారు సార్? 2 కోట్లు బ్యాంకులో 40 ఉంది అప్పు. బయట వడ్డీలు తెచ్చినాయి ₹1.5, ₹2 గడ్డ తెచ్చినాయి. బయట ఉంది. వాటికి నెల వచ్చేటప్పటికి 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఇంట్రెస్ట్ అవుతుంది. చూడొచ్చు ఆయన ఎంత దీనంగా చెప్తున్నారో. ఇప్పటికే సుమారుగా 3 కోట్ల వరకు అప్పు అయిపోయామని చెప్తున్నారు. బయట 3 కోట్ల రూపాయలు అప్పు అయిపోయాం. బ్యాంకుల నుంచి 40 లక్షలు, బయట నుంచి తెచ్చిన వాటికి వడ్డీలే సుమారుగా నెలకి 2-3 లక్షలు చెల్లిస్తున్నాం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా కొబ్బరి రైతులందరూ కూడా కుదేలైపోతున్నారు. కొబ్బరి మొత్తం చెట్లన్నీ కూడా వారిపోవడంతో ఒలుపు కార్మికుల పరిస్థితి, ఆ ఒలుపు కార్మికులను మెయింటైన్ చేసి గోడౌన్లు పెట్టుకుని ఇవంతా షెడ్యూల్ని ఏర్పాటు చేసి ఎక్స్పోర్ట్ చేసేవారు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించాలి. వీరందరికీ కూడా చేదోడుగా నిలబడాలి. ఏదైతే వీరు చేసిన అప్పులు, ఏదైతే మొత్తం అప్పులు ఊబిలో కూరుకుపోయాం, చేయూతను అందించాలంటూ కూడా ధీనంగా అర్థిస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కోనసీమలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలతో పాటు కొబ్బరి పిలుపు కేంద్రాలలో పెంచుకునే పశువులకు సైతం శంకరగుప్తం డ్రైన్ ద్వారా వచ్చే సముద్రపు నీరు ఇబ్బందిగా మారుతోంది. ప్రతి అమావాస్య, పౌర్ణమికి 5 రోజుల పాటు మూగజీవాలు ఉండే ప్రదేశాలలో కూడా నీరు చేరిపోవడంతో పశువులు వ్యాధుల బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. షెడ్లను వదిలి రోడ్లపైనే పశువుల్ని మేపుకునే పరిస్థితి ఏర్పడినా పట్టించుకునే నాదుడే లేడని చెప్తున్నారు. అటు
ఆటుపోటు సమయాలలో పశువులకు కూడా పశుగ్రాసాన్ని అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే తమ జీవన విధానం ఏమైపోతుందో అని ఆందోళన వారిది. రైతులే కాకుండా కొబ్బరి ఆధారిత ప్రాంతాలన్నీ కూడా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒలుపు కార్మికులు, తీత కార్మికులు కూడా కొబ్బరి రైతులతో పాటు నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ షెడ్లు ఉంటాయో, కొబ్బరి స్టోరేజ్ చేసుకునే షెడ్ల దగ్గర కూడా వీరందరూ కూడా పశువుల్ని పెంచుకుంటూ ఉంటారు. ఆ పశువులకు సంబంధించి పూర్తిగా కూడా ఈ బ్యాక్ వాటర్ అంతా కూడా ఇక్కడికి రావడంతో, ఆ పోటు నీరు అంతా కూడా వీటిలో వచ్చేయడంతో 2-3 రోజులు పశువులకి తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్గా. అయితే ఏదైతే ఒక షెడ్కి సంబంధించి, ఏదైతే స్టోరేజ్ షెడ్, ఈ షెడ్కి సంబంధించి మనం క్లియర్గా చూస్తున్నాం. మొత్తం అంతా కూడా వాటర్ తోటి నిండిపోయి వెళ్ళడానికి కూడా వీలు లేని పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అదే కాకుండా చూసుకున్నట్లయితే పశువులకి దానా వేయడానికి కూడా రావాలంటే చాలా ఇబ్బందిగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడికి వచ్చి అంటే ఈ షెడ్ కింద అంతా కూడా బ్యాక్ వాటర్ వచ్చేస్తున్నాయి. ఒకవేళ పోటు సమయం వస్తే కనుక 2-3 రోజులు మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ తిండి కూడా లేని పరిస్థితి అయితే కనిపిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడంతా కూడా ఇదంతా కూడా వాటర్ వచ్చేసి రావడంతో ఇవి కూడా చాలా అనేక రకాల తెలియని తెగుళ్ళు కూడా పశువులకు వస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. చూడొచ్చు మనం క్లియర్గా. ఇదంతా కూడా ఈ ఆవుల్ని అలాగే పశువుల్ని పెంచుకుంటారు. దీనికి సంబంధించి దీని మీద ఇంకొక సెకండ్ ఇన్కమ్ని కూడా వీళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా కూడా ఇప్పుడు నష్టపోయే పరిస్థితే కనిపిస్తుంది. అయితే ఈ పోటు సమయంలో వచ్చిన నీరు 2-3 రోజులు సుమారుగా ఉండిపోవడంతో ఇవి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. తెలియని కొంచెం తెగులు కూడా వస్తుంది అంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం రైతు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఇప్పుడు పశువులు కూడా ఇక్కడ ఈ బ్యాక్ వాటర్ వల్ల రావడంతో ఏదైతే ఈ పశువులు కూడా ఇబ్బంది పడుతున్నాయని చెప్తున్నారు, తిండి కూడా వేయడానికి ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? వాటర్ రావటం వల్ల అండి అమావాస్యకి పౌర్ణానికి వస్తుందండి. 5-6 రోజులు ఉంటుందండి. 5-6 రోజులు పౌర్ణానికి 6 రోజులు, మళ్ళీ అమావాస్యకి 6 రోజులు, ముందు 4 రోజులు, వెనకాల 4 రోజులు ఉంటుందండి. నీరు ఉండిపోతుందండి ఫుల్గానండి. పాడైపోతుందండి చెట్టు, చేమ, దూడ అన్నీ. అంటే ఇప్పుడు ఎలా సార్ ఇక్కడ వాటర్లో ఉండిపోతాయి పశువులకి ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉందండి. ఇబ్బంది ఉందండి దూడలకండి, మొత్తం అందరికీ జీవనోపాధం ఇబ్బందిగానే ఉంటుందండి. అంటే సుమారుకి ఎన్ని లీటర్లు పాలు రావడం కదా, మీ ఇంటికి తీసుకెళ్తారా లేదా బయట ఇస్తారా? బయట ఏమో ఇంటికి తీసుకెళ్తామండి, ఇంటికి సరిపోతాయి. అదే ఇంట్లో మొత్తం పాలు సరిపోతాయి. మరి ఇప్పుడు 5 రోజులు 6 రోజులు ఎలాగా ఈ వాటర్లో? ఆ వాటర్లో మెరకం కడతామండి. మెరకం కట్టండి, అప్పుడు మళ్ళీ నీళ్ళు తగ్గి తోలుకొస్తాం అనమాట అండి. ఇక్కడ మరి గడ్డి ఎలా? గడ్డి అక్కడ మీట్లు వేసేమండి. అక్కడ మీట్లు తెచ్చుకుంటాం. ఇక్కడ ఉంచడానికి పరిస్థితి ఉండదండి. అది ఎదరా పై మెరకం వేసేమండి. మెరక మీద రోడ్డు మీద కట్టుకోవాలి కానీ ఉండకూడదు. అదనమాట. ఇది చూడొచ్చు మనం క్లియర్గా. ఈ పశుగ్రాసాన్ని తీసుకురావడానికి కూడా ఇబ్బంది పడతాం. అయితే పశుగ్రాసం ఇక్కడ పెట్టడం లేదు, ఎందుకంటే మెరక మీద పెట్టుకుంటే ఈ బ్యాక్ వాటర్ వచ్చి ఇదంతా కూడా కుళ్ళిపోకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది కొన్ని తెస్తాం కాబట్టి మాకు ఆ ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. ఈ పశువులకు సంబంధించి కూడా కనీసం పాలు కూడా లేని పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే ఆ బ్యాక్ వాటర్ వచ్చి 4-5 రోజులు ఉండిపోతే వీటికి పశుగ్రాసాన్ని అందించలేకపోవడంతో పాటు ఇంటికి కూడా పాలు ఉండడం లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్గా మనం చూసుకున్నట్లయితే కోనసీమలో కొబ్బరి రైతుల కష్టమైతే ప్రతి ఒక్క రంగాన్ని కూడా కుదిపేస్తుందని చెప్పాలి. ఇటు పక్కన పశువులను పెంచుకునే వారికి, అటు పక్కన తీత కార్మికులకు, ఒలుపు కార్మికులకు కూడా తీరని కష్టాలను మిగుస్తుంది. అయితే ఈ శంకరగుప్తం బ్యాక్ వాటర్ ఎందుకు వస్తుంది, దీన్ని సంబంధించి కొబ్బరి చెట్లు ఎందుకు ఎన్ని కుళ్ళిపోయాయి, లక్షల్లో కూడా మృత్యువాత పడ్డాయి, ఇంకా చాలా పడిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి, దీనికి ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపాలంటూ కూడా వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాలం క్రితం వరకు కొబ్బరి చెట్ల ఆదాయం పైన జీవనాన్ని ఎంతో హుందాగా సాగించిన కోనసీమ వాసులు ఇప్పుడు తమ పిల్లల చదువులపై కూడా ఆ ఎఫెక్ట్ పడుతోందంటున్నారు. ఇప్పుడు చదువుకుంటున్న వారికి కనీసం ఫీజులు కూడా కట్టలేని పరిస్థితులు వచ్చాయని చెప్తున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా తాను చదవగలిగాను, కానీ మా తమ్ముడి పరిస్థితి అలా లేదు అని ఒక యువతి చెప్తున్న మాటలు వింటుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చూడొచ్చు మనం ఇక్కడ ఒలుపు కార్మికులకు సంబంధించి అనేక పరిశ్రమలు నష్టపోతున్నాయి. ఒలుపు కార్మికులు, తీత కార్మికులు, మరికొంతమంది ఉన్నారు. ఓనర్స్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు నష్టపోతున్నారు, ఏ విధంగా నష్టపోతున్నారు అని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఇప్పటికి ఎంతమంది నష్టపోయారు, అసలు ఎన్ని ఎకరాల్లో పంట పోయి ఉంటుంది? సో నాకు కరెక్ట్గా తెలియదు అన్న, బట్ మా నాన్నగారు మేము చూస్తున్నాం ఇదంతా. చాలా సఫర్ అవుతున్నారు పీపుల్ యాక్చువల్లీ. సో మోర్ దెన్ 2000 ఎకర్స్కి నష్టం జరిగిందని, మోర్ దెన్ 1.8 lakhs ఆఫ్ ట్రీస్ చెడిపోయాయి అని ఇక్కడ అందరు చెప్పుకుంటున్నారన్న. అండ్ మీరు చూడొచ్చు, మీరు చూసే ఉంటారు సిచ్యువేషన్ ఏంటో.
సో అందరూ చెప్పేటట్టు ఈ జనరేషన్లో చాలామంది నష్టపోయారు యాజ్ యూ సెడ్. సో మేమేమనుకుంటున్నామంటే ఇంత ఇక్కడ చాలామంది చాలా వెన్ను పెట్టుకున్నారు లైక్ గవర్నమెంట్కి హెల్ప్ చేయండి అని చెప్పి. సో వాళ్ళు స్పందించారు. సో ఈ జనరేషన్ కాకపోయినా ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఇక్కడ గట్టేసి లైక్ ఈ సిచ్యువేషన్ని కరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాం అన్న. సో అండ్ లైక్ చాలా నష్టపోయింది. బట్ యా అంటే ఇప్పుడు మీలాగా బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ ఇన్కమ్ తోటి వాళ్ళందరూ కూడా చదువు కొనసాగించాలి. సో ఇప్పుడు అందరు నష్టపోయారు. వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉందంటారు? అదే అన్న చాలా ఘోరం. సో మా చిన్నప్పుడు మా ఫాదర్ వాళ్ళు కంప్లీట్లీ వ్యవసాయం చేసి మమ్మల్ని చదివించారు. మేము బయటికి వెళ్ళి చదువుకొని లైక్ ఏదో కష్టపడుతున్నాము బయట. కానీ ఇప్పుడు ఇలాగే మాలాగే చాలామంది పిల్లలు ఉన్నారన్న హూ హ్యాస్ సో మచ్ బిగ్ డ్రీమ్స్. వాళ్ళు బయటికి వెళ్ళాలని. బట్ అలాంటి వాళ్ళ సిచ్యువేషన్ అంతా చాలా దారుణంగా ఉంది. ముందు 10,000 కాయలు ఇలా వచ్చేవన్న నెలకి. ఇప్పుడు ఒక్క కాయ కూడా లేదు. సో లైక్ ఫినాన్షియల్లీ చాలా డిస్టర్బ్ అయింది మా సిచ్యువేషన్ అయితే. అండ్ ఇంకా అందరి సిచ్యువేషన్ అలాగే ఉంది. సో ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్న. అంటే మీ చిన్నప్పుడు మీరు చదువుకునేటప్పుడు సో మీకు అంత కంఫర్ట్గానే ఉండేదా? అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో కానీ మీ తమ్ముళ్ళు అలా ఇంకా మీకన్నా చిన్నవాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఏం చెప్పగలుగుతారు అన్న? సో మేము చదువుకునేటప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే చాలా బెటర్గా ఉండేది. దీంతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉండేది. అప్పుడు యాజ్ యూ నో కోకోనట్కి అంత రేట్ ఉండేది కాదు. బట్ స్టిల్ మా పేరెంట్స్ మమ్మల్ని కేవలం వ్యవసాయం చేసే చదివించారు. కానీ అప్పుడు అట్లీస్ట్ బాగుండేది అన్న. కానీ ఇప్పుడు చూసుకొస్తే మా పేరెంట్స్ లాగా హూ హ్యాస్ పేరెంట్స్ ఓన్లీ హూ డిపెండ్స్ ఆన్ దిస్ అంటే ఎవరైతే ఓన్లీ వ్యవసాయం చేసి బతుకుతున్నారో అలాంటి పిల్లలు చాలా కష్టపడుతున్నారు అన్న. వాళ్ళ పేరెంట్స్కి కూడా ఉంటుంది కదా మా పిల్లల్ని మేము బాగా చదివించుకోవాలని. కానీ డబ్బులు లేకపోతే ఏం చేస్తారన్న వాళ్ళు మాత్రం. సో ఇప్పుడు దీనివల్ల అలాంటి వాళ్ళు చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. సో మేబీ గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది అన్న. ఇది చూసుకున్నట్లయితే సిచ్యువేషన్ ఇప్పటికే ఈ ఎఫెక్ట్ ఏదైతే కొబ్బరి రైతుల పిల్లల వరకు కూడా తాకింది. ఆ కోట్ల రూపాయలలో అప్పులు అయిపోవడంతో వారి చదువులు కూడా మధ్యలో ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా రైతు యొక్క కుటుంబం మీద కూడా ఫోకస్ చేయాలంటూ కూడా ఇక్కడ స్టూడెంట్స్ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కోనసీమలో ప్రధానంగా కొబ్బరికాయలను ఒలుపు తర్వాత వచ్చే కొబ్బరి డొక్కలపై ఆధారపడి ఉంటాయి మరికొన్ని పరిశ్రమలు. ఇప్పటికే 2 లక్షల కొబ్బరి చెట్లు పైగా కోనసీమలో మూడవారడంతో కొబ్బరికాయల దిగుబడి పక్కన పెడితే కొబ్బరికాయ అనేది కనిపించటమే గగనం అన్న పరిస్థితులు వచ్చాయి. కొబ్బరి డొక్కలపై ఆధారపడిన పీచు పరిశ్రమలు చేసేదేమీ లేక ఇతర ప్రాంతాల నుంచి కొబ్బరి డొక్కలను కొనుగోలు చేసి నామమాత్రంగా నడిపిస్తున్నారు. కోనసీమలో ఓఎన్జీసీ ఏదైతే వ్యర్థ జలాలను సముద్రంలోకి విడిచిపెడుతుందో అది బ్యాక్ వాటర్ ఏదైతే శంకరగుప్తం డ్రైనేజ్ నుంచి కూడా కొబ్బరి చెట్లకు రావడంతో కొబ్బరి చెట్లన్నీ కూడా మృత్యువాత పడుతున్నాయి. అయితే కొబ్బరి ఆధారిత ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో చూడొచ్చు మనం. ప్రస్తుతం అయితే పీచును తయారు చేసే ఒక కొబ్బరి ఫ్యాక్టరీ దగ్గర అయితే ఉన్నామో. కొబ్బరి డొప్పల నుంచి కూడా పీచును అయితే వీరు సపరేట్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే చూడొచ్చు మనం ఇక్కడికి ఈ ప్రాంగణంలో సుమారుగా 3 ప్లాంట్లు ఉన్నాయి. అక్కడ ప్లాంట్స్ అన్ని కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 3 ప్లాంట్లు ఉంటే కేవలం ఒక ప్లాంట్ని మాత్రమే రన్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఈ కొబ్బరి డొప్పలు అన్నీ కూడా కొబ్బరికాయల నుంచి వస్తాయి. కొబ్బరికాయలన్నీ కూడా తగ్గిపోవడం, కొబ్బరి చెట్లన్నీ కూడా చనిపోవడం. ఈ పీచు ఏదైతే ఉందో ఈ పీచుని సపరేషన్ చేస్తారు. సపరేషన్ చేసిన తర్వాత ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసి దీన్ని ఈ విధంగా తయారు చేస్తారు. ఇక్కడ ఉన్న పీచు మాదిరిగా తయారు చేసి దాన్ని మొత్తం కూడా ప్రొడక్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా పీచుని తయారు చేస్తారు. ఈ పీచుని తయారు చేసిన తర్వాత దీన్ని ఇంకా చిన్నగా చేసి కూడా దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కొబ్బరి డొక్కలు రాకపోవడంతో వీరందరూ కూడా పరిశ్రమలు నష్టపోతున్నారని చెప్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంగణంలో ఉన్న 3 ప్లాంట్లకి సంబంధించి 2 ప్లాంట్లు క్లోజ్ అయినాయి. ఒక ప్లాంట్ మాత్రమే రన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఓనర్ కూడా మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు మొత్తం ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్న 3 ప్లాంట్లలోనే ఒకటే ఎందుకు రన్ చేస్తున్నారు? ఇక్కడ ఉండడానికి మాకు ఇక్కడ కొబ్బరి తోటలో ఇట్లు ఉప్పు నీరు అయినా చేయడం వల్ల మొత్తం దగ్గరగా 2 లక్షల కొబ్బరి చెట్లు మొత్తం పాడైపోయినాయి స్వామి. దానివల్ల మాకు వచ్చి ముడి సరుకు కూడా దాని నుంచే వస్తుంది. కొబ్బరి దానికి సంబంధించిన దాని మీదే ఆధారపడి ఉంటుంది మా పరిశ్రమ కూడా. అది మాకు దాన్ని నెలసరి వచ్చే చెట్లు పాడైపోవడం వల్ల మాకు దీని నుంచి డొక్క వచ్చి ముడి సరుకు కూడా పాడైపోతుంది. ఇప్పుడు మీకు ఎన్ని డొక్కలు వస్తాయి మొత్తం? అంటే మీకు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇప్పుడు జరుగుతుందంత అంటే 3 ప్లాంట్లు పెట్టుకున్నారంటే దానికి తగ్గ వస్తుంది. కానీ ఇప్పుడు 2 ప్లాంట్లు ఆగిపోయినాయి కదా, అంటే ఎంత తగ్గింది?
తగ్గింది స్వామి. మాకైతే అంతకుముందు డొక్క అయితే మేము బయట నుంచి అయినా తీసుకునే వాళ్ళం. ఇప్పుడు లోకల్లో అయితే మాకు ట్రాన్స్పోర్ట్ అయిన తగ్గింది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకునే వాళ్ళం. దీనివల్ల కూడా మాకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువయ్యి మాకు కొద్ది ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇప్పుడు బయట నుంచి తెప్పించి రన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వస్తుంది. మొత్తం ఎన్ని ప్లాంట్లు ఉంటాయి సోమ ఇక్కడ? మాకు అంతకుముందు అయితే 24 ప్లాంట్లు రన్నింగ్ అయ్యింది ఇక్కడ. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఒక 4 ఫ్యాక్టరీలే తిరుగుతున్నాయి. అంటే ఇప్పుడు అసలు సాధారణంగా ఈ పీచ్ని ఎలా తయారు చేస్తారు? ఆ తయారు చేసిన తర్వాత ఏం చేస్తారు? అంటే ఎక్స్పోర్ట్ ఎక్కడ చేస్తారు? దేనిలో ఉపయోగిస్తారు? దీన్ని ఎక్స్పోర్టింగ్ అయితే మనకి బొమ్మలకి అయినా యూజింగ్ చేస్తారండి. వినాయక బొమ్మలకి హైదరాబాద్, తర్వాత దుర్గామాత బొమ్మలకి వీటికి యూజింగ్ ఎక్కువ చేస్తారు. తర్వాత అయితే మనకి చైనా కూడా ఎక్స్పోర్ట్ కూడా తీసుకుంటారు. అంటే ఇప్పుడు సుమారుగా ఎంత నష్టం వాటిల్తుందండి? అంటే మీకు కాస్టింగ్ వైజ్లో ఎంత ప్రొడక్షన్ కాస్ట్ పెట్టేవారు ఇదివరకు, ఇప్పుడు ఎంత నష్టం కలుగుతుంది? అంతకుముందు అయితే మనకి ట్రాన్స్పోర్ట్లో ఇవి మనకి ఉండేది కాదండి. అదే లోకల్లో ఇక్కడ ఉండటం వల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఇక్కడ లోకల్లో అయితే 3 ట్రిప్పులు 4 ట్రిప్పులు వేసేవారు. లాంగ్ దూరం నుంచి తీసుకురావడం వల్ల మనకి నెలకు వచ్చేటప్పటికి సుమారుగా ఎన్ని లక్షల నష్టం వస్తుంది సార్? లక్షల్లోనే కోట్లలో? లక్షల్లో అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇయ్యనండి. అంతకుముందు అయితే మనం దీన్ని కొనేవాళ్ళం. దీనివల్ల కూడా మనకి ఒక నెల వచ్చినప్పటికి ఉంటుందండి 2-3 లక్షలకి దీనికి మన ట్రాన్స్పోర్టేషన్ అయ్యి తేడా ఉంటుంది. దీనివల్ల మనుషులు కూడా మనకి తగ్గించుకుని చేయించుకోవాల్సి వస్తుంది. అంటే సుమారుగా ఎంతమంది మీకు ఎంప్లాయీస్ ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అప్పుడైతే మనకి దగ్గరగా మనకి ఒక 30 నుంచి 40 మంది వర్కర్స్ చేసేవారండి ఇక్కడ ఒక కంపెనీకి వచ్చి. ఈ డొక్క అయిన తగ్గడం వల్ల కొబ్బరి చెట్లు దీన్ని ఇక్కడ అలా జరగడం వల్ల దీనికి కూడా మాకు ఇది చూసుకున్నట్లయితే కొబ్బరి చెట్లు చనిపోవడం వల్ల కొబ్బరి డొక్కలు అనేది రావడం లేదు. దాని తద్వారా ఈ పీచ్ ఏదైతే ఉందో ఈ పీచ్ అంతా కూడా ఏదైతే వినాయక విగ్రహాల్లో కానీ దుర్గామాత విగ్రహాల్లో కానీ ఉపయోగిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఇది పీచ్ కింద ఇలా తయారు చేసి ప్రాసెస్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ చేసిన ఈ పీచ్ని అంటే ఈ గడ్డిలాగుండే ఈ పదార్థాన్ని అయితే చైనాకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే గతంలో సుమారుగా 1500 మందితోటి కలకల్లాడుతున్న ప్లాంట్లు అయితే ప్రస్తుతం అయితే వెలవెలబోతున్నాయని చెప్తున్నారు. అయితే ముడి సరుకు లేక బయట ప్రాంతాల నుంచి కొబ్బరి డొప్పలను తెప్పించుకోవాల్సిన పరిస్థితి కోనసీమకి ఏర్పడిందంటూ కూడా ఇక్కడ ఏదైతే కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు సంబంధించిన ఓనర్స్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.